కూటమి ప్రభుత్వంలో అవినీతి, అభివృద్ధిపై ఎవరు ప్రశ్నించినా వారిని అక్రమంగా అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును సంఖ్యలతో ఆపలేరని, అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పల్లవోలు పంచాయతీ తిక్కవరంలో వైఎస్సార్సీపీ మండల యువత అధ్యక్షుడు చండ్ర నారాయణస్వామి, విద్యార్థి విభాగ అధ్యక్షుడు గంగినేని విజయ్ కుమార్లు ఇటీవల అరెస్టయ్యి జైలు నుండి బెయిలుపై రావడంతో వారిని విక్రమరెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ శ్రేణులు ఉన్నారు. ఈరోజు పల్లవోలు పంచాయతీలో తిక్కవరం గ్రామం మన స్టూడెంట్ లీడర్ నారాయణ స్వామి గారిని గత మార్చి నెలలో అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి దాదాపు 20 రోజులు రిమాండ్ చేసి ఇబ్బందులు పెట్టి భయపెట్టి, ముఖ్యంగా ఈ బాధలన్నీ మీకు తగ్గాలంటే మీరు కండవా మార్చుకోవాలి అని చెప్పి సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఆ కేసు మీరు గమనిస్తే టోల్ గేట్ దగ్గర ఆ టోల్ గేట్ ఏముందో ఆ బ్యానర్ అనేది, అది ముందు వచ్చిన కారు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళ కారు వెనకాల ఉంటే అది వచ్చి కారు మీద పడడం జరిగింది. అక్కడ ఒక చిన్న ఘర్షణ జరిగింది. రాత్రి 12 గంటల ప్రాంతం ఆ టైంలో జరిగింది కాబట్టి అక్కడ అయ్యా మీరు జాగ్రత్తగా కంట్రోల్ చేస్తే మధ్యాహ్నం 2 గంటల మధ్యాహ్నం జరిగింది. ఆ మెకానిజం అనేది గేట్ ఎత్తేది పడేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం చెప్పి చిన్న వాదన జరిగింది ఆ టోల్ గేట్ ఆపరేటర్. ఆ వాదనలో కొంచెం ఎక్కువగా మాటలు పోయాయి. ఇద్దరు వైపుల నుంచి తప్పులు ఉన్నాయి. వాళ్ళది ఒక చిన్న తప్పు ఉంది, నారాయణ స్వామి గారిది కూడా కొంచెం తప్పు ఉంది. అయినా కానీ చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ తీసుకొని అటెంప్ట్ టు మర్డర్ కేసుని పెట్టి కోర్టుకి ఎక్కించి దాదాపు 20 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు నారాయణ స్వామి గారు. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, వయసున్న పెద్దలు ఉన్నారు. అవన్నీ చెప్పినా కానీ మన కన్వీనర్ గారు, ఎంపీపీ గారు పోయి కూడా సిఐ గారికి, ఎస్ఐ గారికి చెప్పినా కానీ 20 రోజులు ఇబ్బందులు పెట్టేదానికి వాళ్ళందరూ ఒక పెద్ద ప్లాన్ ప్రకారంగా, ఎందుకంటే నారాయణ స్వామి పార్టీ తరఫున కానీ ఏమైనా అన్యాయం జరిగినా కానీ ఎక్కువగా మాట్లాడి మీడియా వాళ్ళతో, సోషల్ మీడియాలో అని ఎక్కువగా మాట్లాడతాడు, న్యాయం పోరాటం చేస్తాడు. కాబట్టి ఈయన మీద గురిపెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కాసుకొని ఒకరోజు ఏదో చిన్న కేసులో దొరికారని చెప్పేసి మొత్తం వ్యవస్థ అంతా కలిపి ఇతన్ని ఇబ్బంది పెట్టారు. నారాయణ స్వామి గారితో ఇదే ఊర్లో విజయ్ అని చెప్పి ఇంకో అబ్బాయి కూడా, అంటే వీళ్ళిద్దరిని స్టూడెంట్ లీడర్. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరు గమనిస్తే కొత్తగా లోకేష్ గారు తెచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే పాత బ్రిటిష్ కాలంలో కానీ లేకపోతే సోవియట్ ఈరాలో కానీ ఏ విధంగా ప్రజల్ని ఎవరైనా కానీ కొంచెం మాట్లాడినా కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేయడం కానీ లోపల తీసుకోవడం మనందరూ గత కాలంలో చూసాం. అదే పద్ధతిలో ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏ ఉన్నా కానీ, ఏ చిన్న కేసు వచ్చినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, పొద్దున రావడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎవిడెన్స్ లేకుండా 90 రోజులు పెట్టడం, 90 రోజుల తర్వాత ఎట్టా కోర్టు వదిలేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ టైంకి ఇబ్బంది పెట్టేటట్టు పూర్తిగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా శ్రీహరి గారు మీడియా మొత్తం మేనేజ్ చేసి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే శ్రీహరి గారిని పొద్దున్న 8 గంటలకి ఎత్తుకోబోయి, అది ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా అతన్ని కుప్పంకి తగిలిచ్చి అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లికి ఎక్కడో తీసుకురావాలని రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిమ్మల్ని ఎందుకు ఇంత వ్యవస్థని దిగజార్దిస్తున్నారు అని ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఇదే విధంగా మళ్ళీ వచ్చే పార్టీ ఎవరైనా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇదే కొనసాగిస్తే ఇంకా గ్రామాల్లో ఉండే ప్రజలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా రోజు గొడవలు జరుగుతాయి కదా.
రోజు ఇంకా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు, ఒకరొకరు పొలం లాక్కుంటారు. ఈ వ్యవస్థ అంతా చెడిపే ఈ అడుగులు ఏం వేస్తున్నారో మీరు ఈ రోజు రాబోయే రోజుల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మేము అడిగేది ఏంది, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆశలు చూపించి అవన్నీ ఇప్పుడు అమలు చేయకుండా ఈ స్టేట్కు ఉండే నిధులంతా తీసుకోబోయి అమరావతిలో పెడుతూ దాదాపు 2 లక్షల కోట్లు అక్కడ ఓన్లీ రోడ్లు డ్రైన్లు చేస్తున్నారు కదా. ఆ పరిస్థితిలో మిగతా ప్రాంతాలు వెనకబడతాయి. అది కాకుండా చూడడానికి మేమిచ్చే ఐడియా జగన్ గారు ఒక చిన్న సూచన ఇచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని 3 కలిపేటట్టు ఒక కొత్త సిస్టమ్ తీసుకురండి. దాని ప్రకారం మీకు అమరావతిలో 2 లక్షల కోట్లు కాకుండా ఒక 20,000 కోట్లు 30,000 కోట్ల ఖర్చుతో మీకు కొత్త రాజధాని ఏర్పడుతుంది. మిగతా డబ్బులంతా తీసి వేరే ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేటట్టు అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ఒక సూచన ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ, మీడియా సెల్ మీద కానీ, మిగతా వ్యవస్థల మీద అంతా దాడులకి మొదలుపెట్టి మీ టీవీ ఛానల్ ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులు తిట్టడం జరిగింది. ఆ మాటలు మీరు అందరే ముందే ఉంటారు. ఇక్కడ మీడియా హెడ్ ఎవరు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవస్థ అంతా ఈరోజు నిజంగా ఏపీని గమనిస్తే తానా దిగజారిపోతుంది. మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ విధంగా ముందుకు సాగితే మన రాష్ట్రం అప్పు దాదాపు 10 లక్షల కోట్ల దాకా చేరిపోయిందని చెప్పేసి మీ రికార్డు ప్రకారంగా తెలుస్తుంది. ఇంకో 3 సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగితే 14 లక్షల కోట్ల దాకా చేరే అవకాశం ఉంది. ఆ విధంగా ఫైనాన్షియల్గా మన రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్లో కూడా అంబేద్కర్ గారు పెట్టిన కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టి మీరు కొత్తగా సృష్టించిన రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పెడుతూ అడ్మినిస్ట్రేషన్ అంతా బాగా దిగజారిపోయేటట్టు మీరు చేస్తున్నారు. రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ గ్రామంలో ఇప్పుడు ఎదిగే పిల్లలు కానీ, వచ్చే జనరేషన్కి కానీ మనం ఏమి మిగిలిస్తాం? ఒక రకంగా అయితే అప్పులు కట్టేటట్టు, ఇంకో రకంగా అయితే గ్రామాల్లో కొట్టుకునేటట్టు ఈ 2 వ్యవస్థలు ఈరోజు మీరు సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్ని మరీ దిగజారు చేశారని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని గమనించమని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడన్నా వ్యవస్థ మార్చి సాటి మనిషికి కొంచెమన్నా గౌరవం ఇచ్చి మన రాష్ట్రానికి ఫైనాన్షియల్గా మళ్ళీ ఇంకా దెబ్బతీయకుండా చేస్తూ మీరు రాబోయే రోజుల్లో ఏం చేసినా కానీ మార్పు చేసుకుంటేనే ఆంధ్ర రాష్ట్రానికి ఇంకేమన్నా భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ తెలియపరుస్తూ, ఇంకా దీని తర్వాత ఇంకేమన్నా దాడులు జరిగితే, అన్యాయంగా దాడులు జరిగితే ఇంకా మా క్యాడర్ ఊరుకునేది లేదు. వాళ్ళందరూ ఇంకా న్యాయ పోరాటం కానీ ఇంకా వేరే ఏవైనా కానీ చేస్తూ ఈ అన్యాయం కట్టేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.